Morning children. In this video we are learning about the past perfect tense. Okay. So when do we use the past perfect tense? The first point we are learning, and what is the structure of the past perfect tense, and what are the examples for the past perfect tense, and finally how the examinations questions come in the examinations as verb forms as well as synthesis of sentences. Okay, so past perfect tense. So past perfect tense learning before learning past perfect tense. So what does past tense tell us? We see that. So past tense tells us about an action which was done in the past time. గతంలో ఏదైతే ఒక పని జరిగింది అని చెప్పడానికి మనం పాస్ట్ టెన్స్ వాడతాం. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి అలాంటి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడేం కదా సార్ అలాగని. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఖచ్చితమైన ఒక టైంలో జరిగిందని చెప్తాం. సేమ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా గతంలో జరిగిందని చెప్తాం. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే మనం ఒక రెండు రూల్స్లో తెలుసుకుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా ఒక సింగిల్గా వాడకూడదు. పాస్ట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్ లింక్ అవుతుంది. అది అలాగే ఇప్పుడు మనం నోట్స్ మెథడ్లో మనం చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. ద నోట్స్ వాజ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. జస్ట్ వీ గో త్రూ ద explanation. All of you write the notes, okay, and listen carefully. See that we are learning tenses. In that we are in the past tense. So in the past tense, the third point is past perfect tense. So past perfect tense is used to express an action which was completed at some point of time in the past. Okay, got on. Which was completed at some point of time in the past. గతంలోనే ఒకసారి అయిపోతుందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ మెట్ హిమ్. అతను నేను కలిశాను. అయిపోయింది, ఓవర్, నేను కలిశాను. బట్ సీ ద స్ట్రక్చర్ మీన్స్ ప్యాటర్న్. సబ్జెక్ట్ ప్లస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ బీ ఫామ్ మన పొసెసివ్ ఫామ్ హ్యాడ్ ఉంది కదా. ఫర్ ఆల్ సబ్జెక్ట్ హ్యాడ్ ఈజ్ యూజ్డ్ ప్లస్ V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపల్. ఎందుకంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యిందని చెప్పడానికి మనం పర్ఫెక్ట్ టెన్స్లో V3 వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీట్ మెట్ట కలుసుకొని ఇది V3 అంటాం. ఇక్కడ మీకు బ్రాకెట్లో క్లో ఇచ్చాను, పాస్ట్ పార్టిసిపల్. సో ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత అదర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారా, ఐ ద సబ్జెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 వర్బ్, హిమ్ ఆబ్జెక్ట్ ఉంది, అదర్స్ లేదు. సో ఈ విధంగా గతంలో అయినవని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీనిలాగా ఉన్నటువంటి మరో రెండు టెన్స్లు మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాం, అలాగే సింపుల్ పాస్ట్లో చెప్పాం. ఈ మూడు వాటికి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో కన్ఫ్యూజన్ అవసరం లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్పినప్పుడు ఏమన్నా ఆల్రెడీ టెన్స్ నేర్చుకున్నాం. మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు చూసినట్టయితే తెలుస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమవుతుందంటే ప్రెజెంట్ టెన్స్లో జస్ట్ కంప్లీటెడ్ యాక్టివిటీని మనం చెప్తాం. దాన్ని ఎలాగా ఒక హ్యాజ్ మనం పెట్టి అప్పుడు V3 పెడతాం, అంటే జస్ట్ కంప్లీటెడ్. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్ అని చెప్తాం. అది హ్యావ్ ఉంటుంది, ఆర్ ఈ షీట్లకి అయితే హ్యాజ్ ఉంటుంది. ఆ విధంగా స్ట్రక్చర్లో మనం గమనించవచ్చు. ఇక సింపుల్ పాస్ట్లో ఏంటి, ఓన్లీ V2తో చెప్తాం కంప్లీటెడ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ మనం తీసుకుందాం, వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. సో ఇన్ 1947 అనేది ద టైమ్ ఇండికేషన్. అక్కడ V2 ఏంటిది, ఓన్లీ గాట్. ఓకే, అలా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్లో మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ గతంలో ఒక టైంకి కంప్లీట్ అయ్యింది అనేది చూస్తాం. అక్కడ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ని సింగిల్గా వాడకూడదు. పాస్ట్ పర్ఫెక్ట్ని సింపుల్ పాస్ట్తో లింక్ ఉండాలి. అంటే అర్థం ఏంటి, సో వి గో త్రూ ద మీనింగ్. సీ దట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ which was completed before another action
స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఒక పని జరగకముందు ఇంకో పని జరిగింది అని మనం తెలుగు అవగణించాలి. అంటే ఏంటి, ఇప్పుడు పాస్ట్లోనే 2 పనులు వెంటనే జరుగుతాయి. ఫస్ట్ జరిగింది మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి, వెనకాల జరిగింది సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇక్కడ ఏంటంటే లింకర్స్ జాయిన్ అవుతాయి. లింకర్స్ మీన్స్ కంజంక్షన్స్. ఓకే, అలా ఇప్పుడు చూద్దాం. సీ దట్ స్ట్రక్చర్ ముందు మనం ఐడెంటిఫై చేయండి. స్ట్రక్చర్ ఐడెంటిఫై చేస్తే లింకర్స్ ప్లస్ అంటే కంజంక్షన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ నేను ఈ స్ట్రక్చర్లో మీరు గమనించాలి, విడివిడిగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఇది, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఇచ్చాం. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్స్. ఇది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ అది కంప్లీట్గా అలా మనం ఇది హ్యాడ్. ఈ స్ట్రక్చర్ గుర్తు చేసుకోవాలి. సీ ద ఎగ్జాంపుల్, వన్ ఎగ్జాంపుల్. When we reached the station, the train had already left. ఇక్కడ 2 పనులు గమనించే మీరు బాగా అర్థం చేసుకోవాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఏంటి ఆ 2 పనులు? మేము స్టేషన్కి వెళ్ళేసరికి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. సో ముందు ఏదైంది, ట్రైన్ వెళ్ళిపోయింది, తర్వాత మనం చేరుకున్నాం. ఇక్కడ వెన్ అని వర్డ్ లింకర్ ఉంది కదా, ఇది లింకర్గా పనిచేసినప్పుడు అప్పుడు అని పనిచేస్తుంది. ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు ఎప్పుడు అని పస్తుంది. వెన్ వీ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. మేము వెళ్ళేసరికి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు 2 గమనించినట్టయితే మేము వెళ్ళాం, ట్రైన్ వెళ్ళిపోయింది. బోత్ ఆర్ పాస్ట్. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏది పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏది ఉంచాలి అంటే ట్రైన్ ముందు వెళ్ళింది. సో ముందు జరిగింది ఆ ఫస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్లో. అంటే తర్వాత మేము రీచ్ అయ్యాం, అది ముందు జరిగింది ట్రైన్ విడిచిపెట్టడం, తర్వాత జరిగింది మేము వెళ్ళడం, అలా చెప్పాలన్నమాట. ఓకే, ఇక్కడ ఎక్కువగా ఆఫ్టరు, బిఫోరు, వెన్, టిల్లు, ఇంకా స్టిల్, ఇలాగా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. రిక్వైర్మెంట్ పెట్టి లింకర్స్ అనేవి వస్తుంటాయి. మ్యాక్సిమం దీనిని వెర్బ్ ఫామ్స్గా క్వశ్చన్ నెంబర్ 27 ఫర్ 10th క్లాస్ వెర్బ్ ఫామ్స్గా, అంటే ఇంటర్మీడియట్ కూడా వెర్బ్ ఫామ్స్ అడుగుతూ సపరేట్గా సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా అడుగుతాడు. అంటే 2 సింపుల్ సెంటెన్సెస్ ఆర్ గివెన్ అండ్ పైన డైరెక్షన్స్ గివెన్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ అని కూడా ఎవడవుతుంది. అది కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో బిట్స్ ఎలా వస్తున్నాయి అనేది మనం చివరిగా చూస్తాం. ఓకే, సీ దట్. ఓకే, వెన్ వీ రీచ్డ్ ద స్టేషన్, దిస్ ఈజ్ లింకర్, మైండ్ ఇట్, ఐడెంటిఫై చేశాను. లింకర్ కంజంక్షన్. వి రీచ్డ్ ఇది సబ్జెక్టు, ఇది V2. ద స్టేషన్ ఇక్కడికి సింపుల్ ఫాస్ట్ అయింది, మీరు గమనించారా? వి రీచ్డ్ ద స్టేషన్ సింపుల్ ఫాస్ట్. వెన్ వి రీచ్డ్ ద స్టేషన్ మేము చేరుకునేసరికి, అంటే ఈ లింకర్ ఎక్కడైతే మీనింగ్ఫుల్గా ఉందో అక్కడ పెట్టాలి. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్, లీవ్కి లీవ్, లెఫ్ట్ లెఫ్ట్, మధ్యలో ఆల్రెడీ సిచ్యువేషన్గా ఈ ఆల్రెడీ అనేది చివర పెట్టచ్చు, మీనింగ్ఫుల్గా ఇక్కడ కూడా పెట్టచ్చు. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. దిస్ ఈస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, ద ట్రైన్ సబ్జెక్ట్, హ్యాడ్ ప్లస్ V3, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్గా అక్కడ స్ప్లిట్ అయింది. ఒక్కొక్కసారి అన్స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ స్ప్లిట్ అయింది. రైట్, సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ మ్యారీడ్ హెర్, ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఐ గాట్ ది జాబ్. సో ఇక్కడ ఆఫ్టర్ అనేది తరువాత అని వస్తుంది. దేని తర్వాత? ఏ పని అయితే నువ్వు ముందు చేసావో ఆ పని తర్వాత. ఇక్కడ మీనింగ్ చూడండి, ఐ హ్యాడ్ మ్యారీడ్ హెర్. చూడండి, ఐ సబ్జెక్టు, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ మ్యారీడ్. ఇక్కడ ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది మొత్తం వెర్బ్ని అంటాం అన్నమాట. ఓకే, ఇంకా డెప్త్గా చెప్పాలంటే వెర్బ్ ఫ్రేజ్ అంటాం. మోర్ దాన్ 1 వెర్బ్ని మనం ఫాలో అయినప్పుడు, యూజ్ చేసినప్పుడు దాన్ని వెర్బ్ ఫ్రేజ్ అని కూడా అంటాం. ఆఫ్టర్ ఐ హ్యాడ్ మ్యారీడ్ హెర్ ఐ గాట్ ది జాబ్. మీరు ఇక్కడ స్ప్లిట్ చేసినట్టయితే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఎక్కడి వరకు? ఇక్కడ వరకు మీకు విడదీసినట్టయితే. ఇక్కడ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ అందుకే బేసిక్స్ ఇచ్చాను నేను. ఐ గాట్ ది జాబ్. చూడండి, ఐ సబ్జెక్టు, గాట్ V2, దిస్ జాబ్ ఆబ్జెక్టు అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం లింకర్స్తో కలుపుతాం. ఆఫ్టర్ ఐ హ్యాడ్ మ్యారీడ్ ఐ గాట్ ది జాబ్. నాకు ఆమెతో పెళ్ళైన తర్వాత ఈ జాబ్ వచ్చింది. ఇక్కడ 2 పనులు ఏంటి వెంటనే చేసి ముందు ఆమె పెళ్లి చేసుకున్నాం, ఆ తర్వాత జాబ్ వచ్చింది.
అంటే ఆఫ్టర్ అనే ఆ మీనింగ్ఫుల్గా మనం యాడ్ చేసినైతే అక్కడ పర్ఫెక్ట్ టెన్స్గా అవుతుంది. దీన్ని అటు నుంచి ఇటు నుంచి అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మన ఎగ్జామినేషన్లో బ్లాంక్స్ ఎలా వస్తున్నాయి ఫర్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వెర్బ్ ఫార్మ్స్ అనేది ఉంది. నాట్ ఓన్లీ ఫర్ 10th ఆర్ ఇంటర్మీడియట్, ఫర్ లైఫ్. టెన్సెస్ మీన్స్ ఏంటి? మనకి మనం మానవ శరీరంలో మన గుండె ఏ విధంగా పనిచేస్తుందో సెంట్రల్ పాయింట్గా, అలాగే గ్రామర్కి టెన్సెస్ హార్ట్ పాయింట్. టెన్సెస్ వస్తే అన్నీ వచ్చినట్ట. ఏ యాక్టివైజ్ ప్యాసివ్ కానీ, ఏ స్పీచ్ రైటింగ్ కానీ, ఏ ట్యాగ్ కానీ, సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ కానీ, అంటే స్ట్రక్చర్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు ఏ టైంలో ఉంది. సో ద ప్లేస్ ఆఫ్ ద వొకాబులరీ, ఆ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా తెలుస్తుంది. దీనివల్ల మనకి మిగతా అన్ని కమ్యూనికేషన్స్ కానీ, అంటే ఐదర్ ఓరల్ ఆర్ రిటర్న్ కానీ దేని టెన్సెస్. అందుకని టెన్సెస్ బాగా నేర్చుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎగ్జామినేషన్ మోడల్ అనేది విసి. Okay, now we see the examination model questions both for blanks, filling blanks with verb forms, and how the combining the sentences. See the board. So for 9th, 10th intermediate and competitive examinations, for all competitive examinations questions comes like this. So see the Sujata dash. So clue word is given like this. First form is given. Arrive at the station before the train came. సో బాగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇది మనం నింపాలి. ఇది ఏ టెన్స్? యాక్చువల్గా ఇప్పుడు ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చేసాం కాబట్టి మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తాలూకా వెర్బ్ పెట్టేయచ్చు. కానీ జనరల్గా ఇచ్చినప్పుడు మనకి ఏం ఐడియా తట్టాలి. ఓకే, మీరు గమనించినట్టయితే బిఫోర్, ఇక్కడ చూడండి లింకర్ ఉంది. బిఫోర్ ద ట్రైన్ కేమ్, ఆల్రెడీ ద ట్రైన్ కేమ్ అనేది సింపుల్ పాస్ట్. ద ట్రైన్ సబ్జెక్ట్, మీరు ఇలా గమనించుకోవాలి. సబ్జెక్ట్ ఓకే ప్లస్ V2. సో ఆల్రెడీ ద ట్రైన్ కేమ్, ట్రైన్ రాకముందు ఆమె ఏం చేసింది? స్టేషన్కి వచ్చింది. సో ఆల్రెడీ సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పెట్టాలంటే దాని స్ట్రక్చర్ మనం గుర్తు రావాలి. దాని స్ట్రక్చర్ ఏంటిది మనకి? దాని స్ట్రక్చర్ వచ్చేసరికి హ్యాడ్ అరైవ్డ్ అని మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనకు అనుకున్న ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీనింగ్ఫుల్గా ఉన్నది వస్తుంది. సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. ట్రైన్ రాకముందే సుజాత స్టేషన్కి చేరుకుంది. ఇక్కడ రెండు వెంటనే జరిగాయి. ఏంటి చెప్పండి? సుజాత స్టేషన్కి ముందు వెళ్ళింది, తర్వాత ట్రైన్ వచ్చిందనమాట. అంటే ఈ బిఫోర్ అనేది ఎలా వస్తుంది? ఏ సెంటెన్స్ ఏ క్లాస్కి అయితే పెట్టామో దాని ముందు అని వస్తుంది. బిఫోర్ ద ట్రైన్ కేమ్, బిఫోర్ ఐ కేమ్, నేను రాకముందే రమేష్ వచ్చాడు, వాడు వచ్చాడు. నేను రాకముందే వాడు వచ్చాడు. రమేష్ హ్యాడ్ కమ్ టు ద మై హౌస్ బిఫోర్ ఐ కేమ్. అంతే. ఆ బిఫోర్ అనేది దేనికి పెడితే దానికి స్పందిస్తుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్లో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సుజాత హ్యాడ్ అరైవ్డ్ అని ఒకవేళ ఇంకేజ్ ఇచ్చాడు అనుకోండి బ్లాంక్, అప్పుడు ఏమవుతుంది? అట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ డాష్, ఇక్కడ క్లూ వర్డ్ కమ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ కేమ్ అని పెట్టాలి, సింపుల్ పాస్ట్ పెట్టాలి. రైట్. నెక్స్ట్ సీ ద సెకండ్ ఎన్టీఆర్ డాష్ బ్రాకెట్లో యాక్ట్, నటించుట, యాక్టెడ్ నటించుట ఇన్ ఫిలిమ్స్. బిఫోర్ ఇక్కడ కూడా సేమ్, బిఫోర్ ఈ కేమ్ ఇంటూ పాలిటిక్స్లోకి రాకముందు ఆయన యాక్ట్ చేసేవారు, సినిమాలో యాక్ట్ చేసేవాడు. ఈ రెండు కూడా పాస్ట్ యాక్టివిటీస్. ఆయన యాక్ట్ చేశాడు, ఆయన పార్టీ పెట్టాడు, పాలిటిక్స్లోకి వచ్చాడు. సో రాకముందు ఏం చేశాడు? రెండు కూడా గతంలో జరిగినటువంటి పాస్ట్ థింగ్సే. ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి జరిగింది. ఏం జరిగింది? ఒకటి యాక్ట్ చేశాడు, రెండోసారి మళ్ళా మనకి ఆయన పాలిటిక్స్లో వచ్చాడు. బోత్ ఆర్ పాస్ట్ యాక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ హ్యాడ్ యాక్టెడ్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద డాక్టర్ అరైవ్డ్. ఇక్కడ మీరు లింక్ వర్క్ చూస్తే ఆఫ్టర్ ఉంది. ఎప్పుడు అరైవ్ అయ్యాడు? ద పేషెంట్ డై బ్రాకెట్లో
డై అని ఇచ్చాడు. డైడ్ ఈవెన్ 3 ఫార్మ్స్ రావాలి. హ్యాడ్, డైడ్. ఇప్పుడు చెప్పండి మీరు ఏంటి చెప్తాం? ద డాక్టర్ అరైవ్డ్. ఎప్పుడు వచ్చాడు డాక్టరు? ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. పేషెంట్ చనిపోయిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ముందు పేషెంట్ చనిపోయాడు, తర్వాత డాక్టర్ వచ్చారు. సో ఇక్కడ ఆఫ్టర్ అనేది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పెట్టడం వల్ల ఈ పని అయిన తర్వాత ఈ పని అయిందని. సో ఈ విధంగా బిఫోర్ అనేది దాని మీనింగ్ఫుల్గా ఏ ప్రేజీ పెడతామో, ఏ క్లాజీ పెడతామో, ఏ సెంటెన్స్ పెడతామో దాని మీనింగ్ వస్తుంది. సో ఇన్ దిస్ వే ఏమవుతుందంటే మన ఎగ్జాంపుల్ మనం అంటే ఫర్గా విత్ ఇన్ టైంలో మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటాయి. మీరు దీన్ని ఒకటి గమనించినట్టయితే ఇందాక మీకు చెప్పాను కదా, ద ట్రైన్. ఇక్కడ మీరు చేసినట్టయితే ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ సుజాత, ఇంక ఇది ఇవ్వను. సుజాత అరైవ్డ్. సుజాత అరైవ్డ్. ఓకే ఇది నాట్ నీడ్ నాట్. Sujata had arrived. This thing okay. Arrived at the station before the train. ఇక్కడ డాష్ కమ్. ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, ఇది మీరు కంటిన్యూస్ అనుకోండి. ఇది ఓకే, ఇది ఇక్కడ బ్లాంక్ కాదు. అట్ ద స్టేషన్ ఇది లానేస్ అనుకోండి. ఇంకే సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్. చేరిపోయింది కదా. బిఫోర్ ద ట్రైన్ ఇక్కడ కమ్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ మనం V2 ఏం చేద్దాం? కేమ్. ఎందుకంటే V2 ఈ విధంగా రావాలి. సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్, చేరుకుంది. బిఫోర్ ద ట్రైన్ డాష్ కమ్, రాకముందు. ఇన్కేస్ ఇక్కడ బ్లాంక్ ఇస్తే కమ్ క్లూ వర్డ్ ఇచ్చారు కదా, కేమ్. ఇక్కడ సింపుల్ పాస్ట్ తయారు చేయాలి. ఎందుకు? ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఒకవేళ బ్లాంక్ కలిగిస్తే ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నా అనదర్ ఎగ్జామినేషన్ మోడల్లో ఏంటంటే చూడండి, కంబైన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెంటెన్సెస్. పెయిర్ అంటే జత. యూజింగ్ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్. మీకు అండర్లైన్ చేశాను. ఓకే, ఎలా ఇస్తాడు ఎగ్జామినేషన్లో? ఇది 9th 10th ఇలా ఇస్తున్నాడు అనమాట. ఐ బ్రష్డ్ మై టీత్. ఇది 9th క్లాస్లో ఉన్న ఎక్సర్సైజ్. ఐ బ్రష్డ్ మై టీత్. నేను పళ్ళు తోముకున్నాను. ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. నేను టిఫిన్ తిన్నాను. చూడండి, 2 సింపుల్ సెంటెన్స్ ఇచ్చాడు. ఈ 2 కూడా పళ్ళు తోముకున్నాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్, ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చేయాలి. ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, అప్పుడు నేను తిన్నాను. పళ్ళు తోముకున్న తర్వాత నేను టిఫిన్ చేశాను. ముందు జరిగింది ఏది? పళ్ళు తోముకోవడం. ఆ తర్వాత నేను టిఫిన్ చేశాను. సో ఆ విధంగా మనం ఈ యొక్క లింకర్ వాడాలి. ఆ తర్వాత ఫాస్ట్ పర్ఫెక్ట్ని చేయాలి. రైట్. రెండో చూడండి, ఇక్కడ మీకు ఇందులో సెంటెన్స్ తీసుకోవచ్చు. ఎన్టీఆర్ యాక్టెడ్ ఇన్ ఫిలిమ్స్. సినిమాల్లో నటించాడు. అండ్ ఈ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీన్ని మీరు ఎలా ఉపయోగించి చెప్తారు అని చెప్తున్నాడు. చూడండి, ఎన్టీఆర్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ ఫిలిమ్స్. హ్యాడ్ యాక్టెడ్ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. బిఫోర్ ఈ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన పాలిటిక్స్లో రాకముందు ఈ బిఫోర్ అనేది ఈ క్లాస్కి పెట్టాలి. ఐ మీన్ ఈ సెంటెన్స్ పెట్టాలి. బిఫోర్ ఈ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఎన్టీఆర్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ ఫిలిమ్స్. అదనమాట. ఎన్టీఆర్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ ఫిలిమ్స్ బిఫోర్ ఈ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. ఈ విధంగా సిచ్యువేషనల్గా బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ వాడి కిందనే ఇస్తాడు. కంబైన్ విత్ ఆఫ్టర్, కంబైన్ విత్ బిఫోర్, కంబైన్ విత్ టిల్, కంబైన్ విత్ బెన్ అని వాడు గైడ్లైన్స్ ఇస్తాడు. సో ఈ విధంగా మనం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎస్పెషల్లీ దీస్ వీడియోస్ ఆర్ మేడ్ ఫర్ ద 9th class. సో ఆన్లైన్ క్లాసెస్ ఆర్ 10th class ఆన్లైన్ క్లాసెస్ ఆర్ intermediate first year online classes. For others also, we should utilize all these topics for competitive examinations. Okay, thank you. If you like my videos, please share and comment to the my videos. Okay. అలాగే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దయచేసి రిమార్క్లో పెట్టండి. ఐ విల్ రెక్టిఫై. ఓకే, థ్యాంక్ యూ.